మన కూటమి ప్రభుత్వం ఇచ్చే గవర్నమెంట్ నుంచి ఇచ్చే పథకాలకి మహనీయుల పేర్లు పెట్టారు. ఎలా చూడొచ్చు అంటారు? ఇది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం అండి. మహనీయులు అంటే భావితరాలకు కూడా వాళ్ళు చేసిన త్యాగాలని గుర్తుండిపోయేలాగా చేసే ఇలాంటి పథకాల పేర్లు అనేది ఎంతో పెట్టదగ్గ విషయం. గత ప్రభుత్వంలో చూసుకుంటే జగనన్న గోరుముద్దని రకరకాల పేర్లు ఏదో పెట్టారు. అన్నీ జగనన్నతో స్టార్ట్ అవుతాయి. ఇది అలా కాదు. ఇది త్యాగం డొక్కా సీతమ్మ ఉంది సపోజ్, ఆమె పేరే ఇప్పుడు అన్నదానానికి పెడుతున్నారు. ఆమె తనకి ఆస్తి లేకపోయినా కానీ ప్రతి నిత్యం పేదలకు అన్నదానం చేసేది. ఏమి లేకపోయినా అసలు ఎంత వాళ్ళు ఉన్న దాంట్లో అయినా కానీ కొంత చర్చలు చేసి పెట్టరు. అలాంటి మహనీయురాలు పేరు పెట్టడం అనేది చరిత్ర పుటలలో చాలా చెప్పుకోదగ్గ విషయం. అలాగనే ఇప్పుడు పిల్లలకి ఫీజుల విషయం కానీ ఏదైనా కానీ వీళ్ళు లాస్ట్ టైం అందరికీ వేసామన్నారు కానీ ఎవరికీ అందలేదు. ఇలా యొక్క ఉన్నాయి కదా సర్టిఫికేట్లు ఆపటము చేయటం, దానివల్ల పెండింగ్ ఎంతో సఫర్ అవుతున్నారు. ఇలా బాబు గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కదానికి సిస్టమేటిక్గా చేసి అందరికీ రిలీజ్ చేస్తున్నారు. కావున ఈ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందని నేను మనసాక్షిగా చెప్తున్నాను. బాబు గారి ప్రభుత్వంలో వచ్చే అభివృద్ధులు కూడా కాలేదు, లా అండ్ సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి అంటున్నారు. అది వాళ్ళు చెప్పడం అది తప్పండి. లా అండ్ ఆర్డర్ సిస్టమ్ అనేది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 1 month అవుతుంది. వీళ్ళు ఇప్పుడే బురదలు జల్లే కార్యక్రమాలు ఎలమెల చేయాలని చూస్తున్నారు. ఇంకా 4-5 నెలలు గడవనండి. సిస్టమ్ ఎలా వెళ్తుందో ఇప్పుడు ప్రజలకే అర్థమవుతుంది ఏదైనా. అది మాత్రం కరెక్ట్ కాదు. అది జనాలకు కూడా తెలుసు. వీళ్ళు ఓన్లీ దుష్ప్రచారం చేస్తారు. అది అంతమించేది. సార్, కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి ప్రవేశపెట్టే పథకాలకి మహనీయుల పేర్లు పెట్టారు. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు 2019 నుంచి 2024 దాకా రాక్షసుడు వచ్చి మధ్యలో ఈ రాష్ట్రం అంతా గొల్లైపోయింది. ఏకాడికి వాళ్ళ నాన్నగారి పేర్లు తన పేర్లు ఈ పెట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకున్నారు. ఇప్పుడు 2024 నుంచి 2029 దాకా నారా లోకేష్ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉండబోతుంది. లోకేష్ బాబు ఎప్పుడైతే విద్యాశాఖ మంత్రి ఐటీ మినిస్టర్గా తీసుకున్నాడో ఆ రోజే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ ముఖ్యంగా స్కూల్ పిల్లలకి ఇవాళ దిశ మారబోతుంది. ఎందుకంటే లోకేష్ బాబు రాగానే ముందు మొన్న ఐఐటి పిల్లలకి 27 మందికి వాళ్ళు ఇబ్బందులు ఉన్నారని, హ్యాండిక్యాప్డ్ పిల్లలకి ఇబ్బందులు ఉన్నారని ఒక్క ఫోన్తో 27 మందికి సీట్లు వచ్చేటట్టు చేశాడు. సొంత డబ్బులతో ల్యాప్టాప్లు కొనిచ్చాడు. అలాంటి నాయకుడు వీళ్ళు ఇంతకుముందు ఎవడు చూడాల, మేము కూడా చూడాల. ఏదైనా చెప్తే ఎమ్మటి అవగాహన చేసుకునే నాయకుడు ఇవాళ మనకు దొరికాడు. అసలు ఇవాళ నిన్న పెట్టిన పేర్లు, లోకేష్ బాబు గారు పెట్టిన పేర్లు అసలు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, డొక్కా సీతమ్మ కానీ, తర్వాత తల్లికి వందనం, తర్వాత బాలికా రక్ష, మన స్కూలు మన ఊరు మన స్కూలు, ఈ పేర్లన్నిటికీ ఈ పేర్లు పెట్టగానే వాళ్ళకి వైకాపా పార్టీ వాళ్ళకి ఇంకా మన పని అయిపోయిందిరా బాబు, మనం ఏ కాడికి జగనన్న బొగనన్న బొక్కన్న బోలన్న పెట్టుకున్నాము. ఎక్కడా కూడా ఏ పార్టీ కానీ అంతా ఈ దేశానికి సేవ చేసిన మహనీయుల పేర్లు పెట్టారు లోకేష్ బాబు. కాబట్టి లోకేష్ బాబు ఆధ్వర్యంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ఈ రాష్ట్రం ఇక అది తిరుగు ఉండదు. కూటమి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకి మహనీయుల పేర్లు పెడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాళ్ళంతా కూడా దేశం కోసం, ప్రపంచం కోసం ఎంతో సాక్రిఫైస్ చేసిన వ్యక్తులు. అబ్దుల్ కలాం గారిని మనం చూసినట్లయితే ఆయన అట్లకే ఈ సైంటిస్ట్గానే కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కూడా ఉండి ఆయన చెప్తూ ఉంటాడు. చాలా పెద్ద గొప్ప వ్యక్తి. ఆయన పేరు డొక్కా సీతమ్మ గారని. ఆమె మరి చాలామందికి భోజనం పెట్టింది, ఫ్రీగా భోజనం పెట్టింది. ఈరోజు ఒక భోజనం తినాలంటే 100 రూపీస్ 150 రూపీస్ అయ్యేది. అలాంటిది ఆమె ఉచితంగా భోజనం పెట్టింది. ఆమె పేరు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు. ఇలాంటి చాలా పేర్లు పెడతాం అనేది ఈరోజు కామన్ మ్యాన్ కానీ చాలామంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్నీ ఆయన పేర్లు పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా జాతీయ నాయకుడా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నిజాయితీ కలిగిన వ్యక్తి? జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి. మాకు అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అని ఉంది, దాన్ని కూడా తీసేసి జగన్ ఎడ్యుకేషన్ పెట్టుకున్నాడు. ఇక పబ్లిక్ అంతా గొడవ చేయగలన దాన్ని కూడా తీసేసాడు. ఇది చాలా గొప్ప విషయం. మహోన్నతమైన వ్యక్తులు వాళ్ళ పేర్లు పెట్టుకుంటే ఏమైందంటే స్ఫూర్తి ఉంటారు వాళ్ళు. అబ్దుల్ కలాం లాగా నేను కూడా చదువుకోవాలి, సీతమ్మ గారు డొక్కా సీతమ్మ గారు నేను కూడా సేవ చేయాలి, సామాజిక సేవ, నలుగురికి అన్నం పెట్టాలి. ఇవన్నీ కూడా
ఆ చదువుకునే విద్యార్థులు రోజు ఈ కూడా ఉండడం వలన ఏమైందంటే గొప్పతనంగా వాళ్ళు కూడా అవుతారు. స్ఫూర్తి. ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాస్తే ఆయన ఎందుకు ఫాలో అవుతున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా? ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం గొప్పది. అందుకని అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయటమే కాకుండా చాలామందికి ఆయన అంటాడు, కళల కంఠం కాదు, ఆ కళలని నిజం చేసుకోవాలని ఆయన మాట్లాడతాడు. అలాంటి స్ఫూర్తి ఈరోజు చాలామంది విద్యార్థులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు గొప్ప పేర్లు పెట్టినందుకు ఎన్డీఏ కూటమిలో మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు మాత్రం చాలా నిర్మాత్మకమైన ఆ ఎడ్యుకేషన్ కూడా డెవలప్ చేస్తున్నాడు. చాలా ఇదిగోనాడు, ఎక్కడ కూడా రాజకీయాలకి అతీతంగా స్థానం లేదు. ఈరోజు కూడా మాట్లాడటం జరిగింది. దీన్ని చక్కగా చేయాలని చెప్పి ఆయన ఉన్నాడు. అలా ప్రజలందరూ ఆశీస్సులు కూడా ఉంది. హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ బాబు గారు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. నిన్నగా మనం చూసుకున్నాం, ఒక పాస్బుక్ ఏదైతే ఉందో మన ఆస్తి పాస్బుక్ పట్టా మీద జగన్మోహన్ రెడ్డి గారు లోగో వేసి బొమ్మే వేసినందుకు 7,000 కోట్లు అయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బొమ్మ వేసుకోవచ్చు, కానీ ఆయన తీసేసి ఏదైతే ప్రభుత్వం లోగో ఉందో దాన్ని వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేర్లు పెట్టుకున్నాడు, ఆయన బొమ్మలు వేసుకున్నాడు. ఎక్కడ కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ తాలూకా అని రాసుకుంటే ఆ బోర్డుల మీద వాడిని అరెస్ట్ చేయమన్నారు. చాలా బొల్లు కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే స్ఫూర్తి కలిగి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. కూటమి చాలా బాగుంది. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.